మీ అమ్మాయికి పెళ్లి ఘడియలు రాలేదు, మరెందుకు వివాహం చేస్తున్నారు అని అడిగాను. ఎందుకంటే చాలా కాలం తర్వాత నేను ఆయన్ని కలిశాను. లేదండి, అనుకోకుండా అలా ఫిక్స్ అయ్యింది. వాళ్ళ ఫ్యామిలీ జ్యోతిష్కుడున్నాడు, ఆయన దగ్గర చూపించి జాతకం సరిపోతుంది, 8 విధాలా బాగుంది, జాతకం చాలా బాగుంది అనగానే వివాహాన్ని ఫిక్స్ చేశాం అలా అని అన్నారు. అప్పుడు సరే ఓసారి ఆ జాతకం ఇవ్వండి చూస్తాను అనగానే ఆయన జాతకం ఇచ్చారు. ఆ జాతకాన్ని చూసినప్పుడు నేను అదే చెప్పాను. అవును, 10 రకాలుగా కలుస్తోంది, 8 రకాలుగా కలుస్తోంది అని. కానీ ఈ పెళ్లి జరగకూడదు. ఏమిటి స్వామి అన్నీ బాగున్నాయంటున్నారు, వివాహం జరగకూడదు అని చెప్తున్నారు? ఇప్పుడు వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం, నిశ్చయ తాంబూలం కూడా తీసుకోవడం జరిగిందన్నాడు. కానీ మీ అమ్మాయికి ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పాను. అసలు ఎందుకు జరగకూడదు? ఒకటి, అమ్మాయికి ఇప్పుడు పెళ్లి ఘడియలు లేవు. ఇప్పుడు తన జాతకం ప్రకారం తాత్కాలికమైన సంబంధమే ఏర్పడుతుంది, కళ్యాణ ఘడియ లేదు.